హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. అదేంటంటే మనం లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్‌ని స్టిచ్ చేస్తాం కదా! ఈ డాట్స్‌ని స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా లూజ్‌గా ముడతలు ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారు కదా! మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఈ విధంగా గమ్‌తో జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా లైనింగ్ వచ్చేసి పైవైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి. మీరు ఈ డాట్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకోకూడదండి. అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవాళ్ళైతే డైరెక్ట్‌గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి. మీరు ఈ డాట్స్‌ని స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడా కూడా లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూసారా? మనం డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మనం ప్రతి మార్కింగ్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఈ మెయిన్ డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్‌గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో డాట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండో డాట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డాట్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండో డాట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మూడో డాట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మూడో డాట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి డాట్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మీ నెయిల్‌తో రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. చూసారు కదా! కప్ షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో పార్ట్‌కి కూడా డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా! ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ముఖ్యంగా బిగినర్స్ కోసం చెప్తున్నానండి. అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఈ ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్‌ని స్టిచ్ చేసేటప్పుడు మీరు ఈ డాట్స్ అనేవి డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేశారు అంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ కూడా లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.